హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము చామదుంపల పులుసు చేసుకుందామండి. తెలంగాణ స్టైల్లో చాలామందికి చామదుంపలు అంటే ఇష్టం ఉండదు, జిగురుగా ఉంటాయని. వీటిలో చాలా పోషకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు చామదుంపల్ని 1/2 kg తీసుకున్నాను. శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసేసుకొని 1/2 లీటర్ వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. 2 విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతాయి. స్టవ్ పైన పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాము. ఇప్పుడు చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 10 మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించేసుకుందాము. మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ చేదు వస్తుంది. ఈ విధంగా లైట్గా వేయించేసుకోవాలి. వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తురుముకున్న ఎండు కొబ్బరి, ఇప్పుడు వేయించుకున్న మెంతులు, జీలకర్ర వేసేసుకుందాము. అలాగే తెల్లగడ్డ ఒకటి పొట్టు తీసేసుకోండి అది. అలాగే ఆనియన్ ఒకటి. ఇప్పుడు ధనియాల పౌడరు 2 టేబుల్ స్పూన్లు తీసుకుందాము. మిరప్పొడి 2 టేబుల్ స్పూన్లు తీసేసుకుందాము. మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఆల్రెడీ చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొంచెం కారం వేసుకొని ఇది మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు కూడా బాగా పిసికేసుకుందాము. ఇప్పుడు చామదుంపలు బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు పొట్టు తీసేసుకుందాము. వీటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి. చామదుంపలు పిండి పదార్థాలు ఉంటాయి, చాలా ఆరోగ్యానికి మంచిదండి వీటిని చేసుకోవడం వల్ల. ఈ విధంగా పొట్టంతా తీసేసుకుందాము చామదుంపల్ని. ఇప్పుడు వీటిని మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసేసుకుందాం. ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 వేసేసుకొని బాగా వేయించుకుందాము. ఆనియన్ కొద్దిగా 1 మినిట్ వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి 2 వేసేసుకుందాం కట్ చేసుకొని. అలాగే కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు టమాటాలు 2 తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని 1 మినిట్ వేయించుకుందాం. ఇప్పుడు ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ చామదుంపల్లో B6 విటమిన్ ఉంటుందండి, కాబట్టి అందరూ ఈ విధంగా చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇది బాగా తెరలాలండి. ఈ విధంగా తెరులుతున్నప్పుడు చామదుంపలు ఉడకబెట్టుకోండి, చామదుంపలని వేసేసుకుందాం. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుందాము. అంతే అండి, చామదుంపలు పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇది గుండెకు కూడా చాలా మంచిది. చామదుంపలు ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన కూర అండి ఇది. చామదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసినామంటే అంతే అండి, రెడీ అయిపోయింది. చామదుంపలు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. మీకు కనుక నా ఛానల్ నచ్చినైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి.